ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ కీలక ఎమ్మెల్సీకి బిగ్ షాక్. ప్రధాన అనుచరుడి పైన కత్తులతో దాడి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అనగా ముఖ్య అనుచరుడు సూరంపల్లి రామారావుపై గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో సూరంపల్లి తీవ్ర గాయాలు అయ్యాయి. గతంలో ఉన్న పాత కక్షల వల్ల ఈ దాడి జరిగినట్లు స్థానికులు, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో సూరంపల్లికి బాత్రూమ్ నుంచి బయటికి వస్తుండగా అప్పటికే అక్కడ కాపుగాసిన ముసుగు వ్యక్తులు ఆయనపై ఒక్కసారిగా కత్తులతో దాడి చేశారు. కడుపులో కత్తితో పలుమార్లు పొడవడం, తీవ్ర గాయపడిన రామారావు కేకలు వేయడంతో అప్పుడు ఓ వివాహ వేడుకలో పాల్గొని వస్తున్న కొందరు స్థానికులు వారిని చూడడంతో దుండగులు పారిపోయారు. దీంతో రామారావుని వారు స్థానికంగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భూవ్యాధుల వల్లే కొనిజర్ల చెందిన కొంతమంది వ్యక్తులు దాడి చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయం గురించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 3 అనుమానితులు అదుపులోకి తీసుకున్నారు. కొనిజర్లలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్లు అమలు చేస్తున్నట్లు పోలీసులు అయితే ప్రకటించారు.